వెల్కమ్ టు ఎస్4 మీడియా. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాగా సరికొత్త షోలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్న ఏకైక షో తెలుగు ఇండియన్ ఐడల్. 2 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు 3వ సీజన్ జరుపుకుంటుంది. గత 2 సీజన్లతో పోలిస్తే ఈ సీజన్పై జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటివరకు పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఎన్నో అద్భుతమైన పాటలు పాడుతూ గట్టి పోటీని ఇస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ ఎస్ఎస్ తమన్, స్టార్ సింగర్స్ కార్తీక్, గీతా మాధురి జడ్జెస్గా వ్యవహరిస్తున్నారు. ఇక సింగర్ శ్రీరామ్ చంద్ర హోస్ట్ చేస్తున్న ఈ మ్యాసివ్ మ్యూజికల్ కాంపిటీషన్ షోలో టాలెంటెడ్ కంటెస్టెంట్స్ తమ మెస్మరైజింగ్ వోకల్స్తో ఆడియన్స్ను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో షోలో కంటెస్టెంట్గా పాల్గొన్న సింగర్ అభిజ్ఞకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో అభిజ్ఞ మాట్లాడుతూ తన గురించి అనేక విషయాలను షేర్ చేసింది. తాను యూఎస్ నుంచి వచ్చినట్లు చెప్పింది. పేరెంట్స్ జాబ్ వల్ల చిన్నప్పుడే అమెరికాలో సెటిల్ అయినట్టు అభిజ్ఞ చెప్పారు. అభిజ్ఞ తెలంగాణ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అమ్మాయి. ఆమెకు ఒక చెల్లి కూడా ఉంది. తన తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల సంగీతాన్ని నేర్చుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. తాను గతంలో అనేక షోలలో పాల్గొంది. ప్రముఖుల దగ్గర సంగీతం నేర్చుకుందని చెప్పింది. సింగర్గా విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ఈ షోలో ఇప్పటివరకు ఆమె పాడిన పాటలు ప్రేక్షకులను బాగా అలరించాయి. అభిజ్ఞ విన్నర్ అవ్వాలని కోరిక నెరవేరాలని కోరుకుందాం. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ వీడియోపై చాలా కామెంట్స్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. ఇక తెలుగు ఇండియన్ ఐడల్కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అప్పుడప్పుడు సెలబ్రిటీస్ కూడా ఈ షోకి వచ్చి సందడి చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ, నాని, రష్మిక మందన, భాగ్యశ్రీ బోర్సే షోలకు గెస్ట్లుగా వచ్చారు. ఈ షో ఫైనలిస్టులలో భరత్ రాజ్, కీర్తన, కేశవరాం, హరిప్రియ, శ్రీకీర్తి, నజీరుద్దీన్, స్కంద, దువ్వూరి, శ్రీదుతి, రజనశ్రీ, సాయి వల్లభ, కుశల్ శర్మ, అనిరుద్, సుస్వరం వంటి టాలెంటెడ్ సింగర్లు ఉన్నారు. అందులో 6 పోటీదారులకు గోల్డెన్ మైక్ లభించగా మిగిలిన 6 గోల్డెన్ టికెట్లు లభించాయి. ఈ సీజన్కు విన్నర్ ఎవరవుతారో అన్నది ఆసక్తిగా మారింది.